రైతు సోదరులారా, ప్రతిభ బయోటెక్ శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన అద్భుతమైన 3 ఉత్పత్తులను మీకందిస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. పైరు దశలను బట్టి తయారు చేసిన ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు ఎవ్వరి సలహాలు. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. నమస్తే అండి, నేను మీ కృష్ణారెడ్డి, ప్రతిభ బయోటెక్ రీజనల్ మేనేజర్. ఈరోజు మనం రాఘవన్న గారి చేలో ఉన్నాం, మిరపతోటలో. ఇది 2 ఎకరాల మిరపతోట. ఈ దిగుబడి ఎట్లా వచ్చింది, ఏం ప్రోడక్ట్స్ వాడారు, ఏ పద్ధతిలో వాడారు అనేది రాఘవన్న అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. రాఘవన్న నమస్తే అన్న. ఈరోజు డేటు ఈ మే 9 అన్న. మే 9. ఏ సంవత్సరం? 2026. 2026 సంవత్సరం. ఈ డేట్ ఎందుకు చెప్పిస్తున్నామంటే, మనము ఈ ఫీల్డ్కి యాజ్ ఆన్ డేట్ నర్సరీ దగ్గర నుంచి కూడాను, ఈ తోట నాటిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడాను మనమే ONBA పద్ధతిలో సిఫార్సు చేస్తూ మనము ఇచ్చేయటం జరిగింది. దీనికి వచ్చేసి ఈ డేట్ చెప్పించడానికి కారణం, ఈ రోజు వరకు కూడా ఎట్లా ఉంది ఈ క్రాప్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసమే, ఈ తోట ఎట్లా ఉంటుందని ఈ వీడియోలో మీకు చూపించడం కోసం మనం ఈ రాఘవన్న చేత డేట్ చెప్పించడం జరిగింది. అన్న, ఇది ఎన్ని ఎకరాలు అన్న? 2 ఎకరాలు అన్న. 2 ఎకరాలు. 2 ఎకరాలు అయితే ఇప్పటికి ఎన్ని కోతలు కోసావు? ఇప్పుడు పండుగ వచ్చి 2 కటింగ్లు అయిందండి. పచ్చికాయ అన్న? పచ్చికాయ 4 కటింగ్లు అయింది. 4 కటింగ్లు అయింది. పచ్చికాయ 4 కటింగుల మీద ఎంత వచ్చిందన్న? 100 క్వింటాలు అయిందండి. పచ్చికాయ 4 కటింగుల మీద 100 క్వింటాలు అయింది. పండుగ అన్న? పండుగ ఇప్పుడు 30 కోసానండి. 30 కోసావు. పచ్చికాయ 4 కటింగులు దిగింది. 4 కటింగుల మీద కూడాను నీకు 100 క్వింటాలు వచ్చింది. పండుగ వచ్చేసరికి 2 కటింగులు తగిలింది. 2 కటింగుల మీద ఎంత వచ్చింది? 30 క్వింటాలు అయింది. 30 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు ఇంకా ఈ పండుగ పచ్చికాయ ఉంది కదా, ఈ వచ్చే పండుగ ఎంత వస్తుంది అనుకుంటున్నావు? నేను ఇప్పుడు 40 వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా టోటల్ ఏదన్నా కానీ ఉన్న పచ్చికాయ పండుగ ఎంత కలిపి ఇంకా 40 క్వింటాలు వచ్చింది అనుకుంటున్నావు. టోటల్గా ఇప్పుడు దీన్ని బట్టి నీకు 100 క్వింటాలు పచ్చికాయ దిగింది, మళ్ళీ 70 క్వింటాలు పండుగ వస్తుంది. అవును. ఎట్లా అన్న, ఇది ఏమేమి మందులు ఆడుకుంటా వచ్చావు, ఏం చేసావు దీన్ని? మేము వచ్చి ప్రతిభ బయటకు కావాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కృష్ణారెడ్డి గారిని సంప్రదించి వాళ్ళ ముందులే వాడాం. అంటే మధ్యలో వేరే వాళ్ళు కూడా చెప్పాడు, కానీ అతను సంప్రదించి మొత్తం చేసుకుంటూ వచ్చాను. ఏమేమి ప్రొడక్ట్స్ వాడారు? వాళ్ళది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అన్నపూర్ణ, కొక్కోలి, అవని, పొడమి, కుదరత్తు ఇవన్నీ వాడుకుంటూ వచ్చామండి. మామూలుగా కాంప్లెక్స్ ఎరువు వచ్చి 11 బస్తాలే పెట్టాను. 11 బస్తాలే 2 ఎకరాల మీద కూడాను 11 బస్తాలే కాంప్లెక్స్ ఎరువు. అంటే ఎకరానికి 11 పెట్టాను. ఎకరానికి 11 బస్తాలు కాంప్లెక్స్ పెట్టావు. అవును. మిగతా అన్ని కూడాను ప్రతిభ బయోటెక్ వాళ్ళే ONBA పద్ధతిలో కొక్కోలి కానీ, కుదరత్ కానీ, అన్నపూర్ణ కానీ, వీటా కానీ, సుల్తాన్ కానీ ఇవన్నీ వాడుకుంటూ వచ్చావు. పైన స్ప్రేయింగ్లు కన్నా స్ప్రేయింగ్లు కూడా ప్రతిభ బయోటెక్ వాళ్ళే వాడామండి. ఎక్కువ వాడావు. ఓకే. టోటల్గా మీకు ఏమనిపించింది? వీళ్ళని సంపాదించి వీళ్ళ ప్రొడక్ట్ వాడితే 100% సక్సెస్ అవుతాం. అది నేను చెప్పేది. ఎట్లా చెప్పగలవు ఆ ప్రొడక్ట్స్ వాడితేనే సక్సెస్ అవుతాం అంటే? నేను ఈ రిజల్ట్ చూసినాక ఆ మాట చెప్తున్నాను. ఈ రిజల్ట్ చూశాక ఆ మాట చెప్తున్నావు. ఓకే. ఏ రేట్లో అమ్మారన్న పచ్చికాయ? పచ్చికాయ 30-32 అమ్మాను. 30-32 రూపాయలు అమ్మారు. 100 క్వింటాలు కూడా అదే వేలునా? స్టార్టింగ్లోనే ఒక 10 క్వింటాలు 15 రూపాయలు అమ్మాము. తర్వాత 30 రూపాయలు తగ్గలేదు. 30 రూపాయలు తగ్గలేదు. చూడండి, ఈ కాయ అంతా కూడాను చివరి వరకు, ఈ కొమ్మ చూడండి చివరి వరకు ఉంది. చివరి వరకు కూడాను ఈ విధంగా పచ్చికాయ, ఇదంతా పండుగాయ, కిందంతా కూడాను పండుగాయ, పచ్చికాయ అంతా ఫుల్లుగా చెట్టు కొమ్మలన్నీ కూడాను వంగిపోయి బరువైపోయి కింద వాలిపోతూ ఉన్నాయి. ఇది చూడండి, అంతా వాలిపోతూ ఉన్నాయి. ఇదంతా కూడాను చివరి వరకు పచ్చికాయ పండుగాయ అంతా కూడాను ఫుల్లుగా వాలిపోయింది. కాబట్టి ONBA పద్ధతిలో వ్యవసాయం చేస్తే ఈ విధంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం ఇదే. ఏ రైతైనా సరే ONBA పద్ధతిలో మొదటి నుంచి చివరి వరకు కూడాను ఇదే పద్ధతిలో కొనసాగాలి. అంతేగాని దీన్ని మధ్యలో కొంత వాడి దాన్ని వదిలేస్తే మీకు దిగుబడులు అనేది ఆశాజనకంగా ఉండవు, కనిపించవు. చివరి వరకు ప్రతిదీ చివరి వరకు మనం కంటిన్యూషన్గా వాడుకుంటూ వస్తే రిజల్ట్స్ ఈ విధంగా ఉంటుంది. కాయ చూడండి, ఈ విధంగా వంగిపోతూ చెట్టు బరువై కొమ్మలు మోయలేని విధంగా ఈ విధంగా కాయలు చూడండి ఎట్లా ఉన్నాయి. చూడండి చివరి వరకు కూడా, చివరి వరకు మే నెల 9వ తారీఖు వచ్చినా కానీ ఈ విధంగా గొలుసు కాపుతో చివరి వరకు కాయ ఉంది. 100 క్వింటాలు పచ్చికాయ కోయటం అంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా 70 క్వింటాలు ఎండుమిర్చి కోయటం అంటే అంత ఈజీ కాదు. 2 ఎకరాలు అనమాట. అంటే మీరు యావరేజ్న ఎకరాకి వచ్చేసరికి 50 క్వింటాలు పచ్చికాయ, 35 క్వింటాలు
పండుగాయ రెండు కోయటం జరిగింది. అది ONBA పద్ధతిలో వాడితే రిజల్ట్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పి చెప్పడానికి నిదర్శనం ఈ పంట. అన్న రాఘవన్న, ఇప్పుడు ఈ పండుగాయ ఎట్లా ఏసీలో పెట్టారా, అమ్మేశారా? ఏ ధర అమ్మారు? అమ్మితే లేకపోతే ఏసీలో పెట్టారా? మనం అమ్మేసా అన్న. అమ్మేరా? ఎంత పడింది? 18,000 పడింది. కింటా 18,000 పడింది. ఓకే, ఎన్ని క్వింటాలు అమ్మారు? 15 క్వింటాలు అమ్మాను. 15 క్వింటాలు అమ్మారు. రెండో కటింగ్ వచ్చి ఏసీలో పెట్టాను. రెండో కటింగ్ ఏసీలో పెట్టారు. 18,000 లెక్కన అమ్మారు. ఓకే, విన్నారు కదండి రాఘవన్న చెప్తున్నది. 18,000 చొప్పున ఈ సంవత్సరం ఈ కాయ అమ్మారు. మీరు బ్యాడిగలో లేకపోతే తేజాలో వేసి అన్ని క్వింటాలు వచ్చింది, ఇన్ని క్వింటాలు వచ్చిందని చెప్తుంటారు. కానీ ఓపీ వెరైటీలో కూడాను ఇన్ని క్వింటాలు పచ్చికాయ కోసి 50 క్వింటాలు, ఎకరానికి 50 క్వింటాలు పచ్చికాయ కోసి ఎకరానికి 35 క్వింటాలు మళ్ళా పండుగ కోయటం అంటే అది సామాన్య విషయం కాదు. అది ఫస్ట్ నుంచి ONBA పద్ధతిలో వాడుకుంటూ వచ్చింది. శ్రీనివాస్ ఒకసారి అట్లా పైకి కూడా చూపించు ఆ కాయ అంతా. చూడండి, ఇది రాఘవన్న చెప్పినట్టు ONBAలో పద్ధతిలో మొదటి నుంచి కూడాను వాడుకుంటూ వస్తే ఈ విధంగా చివరకాయ వరకు కొమ్మ కూడాను ఈ రోజు కూడా ఇంకా లేతకాయ. చూడండి ఇక్కడ ఎట్లా ఉందో. ONBA పద్ధతిలో స్టార్టింగ్ నుంచి అవని కానీ పొడమి కానీ స్టార్టింగ్ నుంచి కోతకి ఎరువులు వేసుకుంటూ పెంచుకుంటూ ఇది చూడండి చివరి ఆఖరి వరకు కూడా ఇంక ఈ కొమ్మ ఆఖరి అనమాట. ఇక్కడ కాయ అవుతుంది, ఇదిగోండి ఇక్కడ మళ్ళా పూత రెడీ అయింది పిందె. అదేవిధంగా మనం అన్న ఏ నెలలో నాటామన్నా దీన్ని? ఇది ఆగస్టు 10 నాటామన్నా. ఆగస్టు 10వ తారీఖు నాటాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 10 నెలలు అవుతుంది తోట నాటి 10 నెలలు అవుతుంది. 10 నెలల్లో 2 ఎకరాల మీద 100 క్వింటాలు పచ్చికాయ. అదేవిధంగా ఇప్పటికీ 40 క్వింటాలు పండుగాయ కోసారు. ఇంకొక 30-35 పండుగాయ వస్తుందని ఆశతో ఉన్నారు. దీనికి అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి అన్న స్టార్టింగ్లో అవని వేసాం కదా, అవని పొడమి కోకోలి అన్నపూర్ణ కుదరత్తు ఈ స్ప్రేయింగ్ వచ్చేసరికి సుల్తాన్ కూడా వేసామా? సుల్తాన్ వేసాము. ఈ సుల్తాన్ వేయటం వల్లనే లాస్ట్లో మనం సుల్తాను కుదరత్తు ఈ ప్రోడక్ట్లో వేయడం వల్లనే ఈ చివరి వరకు కూడాను ఈ కాయ ఈ విధంగా ఉంది. చివరి వరకు కూడా ఎక్కడను సైజు తగ్గలేదు. ప్లస్ ఓపీ వెరైటీ ఈ విధంగా రావటం అంటే చాలా చెప్పుకోదగ్గ విషయం. పైన స్ప్రేయింగ్లు వచ్చేసి జోకా, పెర్రీ 1-2-3 డాంట్ ప్లస్ ఇవన్నీ కూడాను మనం మార్చి ఇస్తాం జరిగింది. అదేవిధంగా మనం ఇది ఇంకా జూన్ 1వ తారీఖున లేదా మొదటి వారంలో ఇది లాస్ట్ కోత కోయటం జరుగుతుంది. ఇప్పుడున్న పండుగ అంతా కూడాను రేపు సండే లేదా మండే నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా జూన్ 1వ వారం వరకు కూడాను లాస్ట్ కోత దిగుతుంది. వచ్చేసి రాఘవన్న ఈ పద్ధతిలో ONBA పద్ధతిలో రైతు ఈ విధంగా ఎరువులు ఆడుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే రైతు ఎక్కడన్నా నష్టపోతాడా? 100% నష్టపోడండి. ఎందుకని? సక్సెస్ అవుతాడు. వాళ్ళు ఫస్ట్లో ఇది చైన్ పీకేయాలన్నారు. అలాంటి చైన్ వాళ్ళ ప్రొడక్ట్లు వాడినాక ఈ రేంజ్ కాసింది. నవంబర్, డిసెంబర్లో చైన్ పీకేయమన్నారండి. పీకేయమన్న తర్వాత ఈ చేను కృష్ణారెడ్డి గారు వచ్చి దాని సలహాలు అన్ని ఇచ్చాడు. వాళ్ళ మందులు అన్ని ఎరువులు వాడటం వల్ల ఈ రేంజ్లో వచ్చిందన్న పంట. ప్రతి రైతు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాడాలి, మధ్యలో వదిలేయకుండా ఉండాలి. మధ్యలో వదిలేస్తే ఉపయోగం లేదు. అటు చెడిపోద్ది, ఇటు చెడిపోద్ది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు వీళ్ళని సంప్రదించండి. చూడండి ఇప్పటికి కూడాను ఎన్ని పూతలు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనం మే నెల 9వ తారీఖు వచ్చాము. ఈ కొమ్మ చిగురేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 5-6 కాయలు వచ్చినాయి. ఇక్కడ చూడండి మళ్ళీ ఎన్ని పూతలు ఉన్నాయి ఈ కొమ్మలకి. ఇటు కొమ్మకు కానీ ఇటు కొమ్మకు కానీ పూతలు చూడండి. ఇప్పుడు మన ONBA పద్ధతిలో మనం మొదటి నుంచి చివరి వరకు పాటిస్తే రైతు ఎక్కడ లాస్ పోవడానికి లేదు. లేదా 100% లాస్ పడు. 100% లాస్ పడు. పంట అయితే గ్యారెంటీగా పండుతుంది. 100% పంట ఎక్కడ పండకుండా ఉండడానికి ఛాన్స్ లేదు. మార్కెట్ ప్రైస్ ఏదన్నా ఒడిదుడుకులు వస్తే తప్ప ONBA పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల మార్కెట్ డౌన్ ఉన్నాయండి, దిగుబడి వస్తుంది. మన డబ్బులకి ఇబ్బంది ఉండదు, మనం పెట్టుబడికి ఇబ్బంది లేదు. అవును. ఓకే, ఇంకా తోటి రైతులకి మీ సలహా ఏం చెప్పగలుగుతారన్నా? ప్రతి ఒక్కరూ మన కృష్ణారెడ్డి గారిని సంప్రదించండి. వాళ్ళు చెప్పిన విధానంగా పాటించండి.
మనకంటే మనం ఒకవేళ రేటు డౌన్ అయినా కూడా పంట పండిద్ది, మనకి మన డబ్బులు మనకి ఎక్కడా పోదు. ఇది చూడండి, ఈ చెట్టుకి ఎన్ని పచ్చికాయలు ఉన్నాయో. ఈ విధంగా పచ్చికాయ ఉంది, మళ్ళీ ఇట్లా పండుగాయ ఉంది. చూడండి, చెట్టు వాలిపోతున్నాయి ఈ కొమ్మలన్నీ కూడాను. ఎక్కడికక్కడ ఇటు కొమ్మ అట్టే వాలిపోయింది, కాయ బరువు అయిపోయి. 100 క్వింటాలు పచ్చికాయ, 40 క్వింటాలు పండుగాయ కోయడం అంటే మామూలు విషయం కాదు. అందులో ఈ సంవత్సరం మీరు చూసే ఉంటారు, వాతావరణం ఒడిదుడుకులు ఏ విధంగా ఉన్నాయి, అందులో ఇప్పుడు టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయి, మే నెలలో మనకి టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయి. ఈ 2 రోజుల నుంచి కొంచెం వర్షాలు పడితే ఇట్లా ఉంది, కానీ లేకుంటే గత 2 రోజులకి 3 రోజులకి ముందు విపరీతమైన వడగాలుల్లాగా మనం కనుక నిప్పుల పక్కన నుంచి ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది మొన్నటి వరకు. అయినా కానీ తోట ఎక్కడా నలగలేదు, తోట ఎక్కడా కూడా కుంగలేదు. మంచి కాయ సైజు కానీ దిగుబడి కానీ ఈ విధంగా వచ్చింది. అన్న, ఇంకా మీరు తోటి రైతులకి ఏం చెప్పగలుగుతారు? ప్రతి ఒక్కరు వాడాలండి ఇది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కాంప్లెక్స్లు వేస్తారు, అవి వేసిన ఉపయోగం లేదు. అవి వేసుకోవాలి, ఇవి వేసుకోవాలి, దాంతో మిక్సింగ్ వేసుకోవాలండి. ఇది మిక్సింగ్ వేసుకోవాలా అంటే అవి తగ్గించుకోవాలా? అది ఎకరానికి మీరు 3 పెడుతుంటే ఒకటే పెట్టండి, ఇవి వాడుకోండి. ఎకరానికి 3 కట్టలు పెట్టే బదులు ఒకటే పెట్టాలి, దాని ప్లేస్ లో ఈ ఎరువులు వాడుకోవాలి. ఈ ఎరువులు 2 కట్టలు వేసుకోండి, అవి 2 తగ్గించేసేయండి. మీ రిజల్ట్ చూడండి, మీకే అర్థమైంది. చూడండి, కాయ కలర్ కానీ సైజు కానీ ఎట్లా ఉందో చివరి ఆఖరి వరకు. ఇంక ఈ కొమ్మకు లాస్ట్ అనమాట ఈ కాయలు ఇక్కడ. కానీ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, కాయ సైజు కానీ కలర్ కానీ ఎంత బాగుందో చూడండి. నిన్న ఆయన ఆంజనేయులు గారు స్టన్ అయ్యాడు, 18,000 పోయిందంటే. 18,000 రేటు పోయిందంటేనా? మరి ఈరోజు తేజ వెరైటీ అంతే నియర్లీ మార్కెట్లో అదే ప్రైస్తో నడుస్తుంది. ఇటు ఓపీ వెరైటీ కూడా అదే ప్రైస్తో నడుస్తుంది. ఈ ఇత్తనం ఇచ్చినటువంటి కంపెనీ వాళ్ళే ఈ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఇది మా కాయ కాదే, ఇంత సైజు ఇంత క్వాలిటీ రాదు, ప్లస్ తోట ఇంత ఎత్తు పెరగదు అని చెప్పేసి మనకి ఈ నారు ఇచ్చినటువంటి నర్సరీ వాళ్ళు, కంపెనీ వాళ్ళే, సీడ్ కంపెనీ వాళ్ళు ఆశ్చర్యపోయారు. మా కాయ కాదు ఇది అనే స్థాయికి వచ్చారనమాట. ఇంకా వాళ్ళని కావాలంటే మీరు ఫీల్డ్ విజిట్కి రాండి అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కాయ బరువు అయి తోట ఈ రోజున ఇట్లా కుంగిపోయింది. లేదంటే 5 ఫీట్ పెరిగిందండి ఈ తోట, 5 ఫీట్ పెరిగింది. 5 ఫీట్ కూడాను తంతలేసుకుంటా పెరిగింది. ఎప్పటికప్పుడు పచ్చికాయ కోసుకుంటూ పండుగాయని తీసుకుంటూ రావడం వల్ల 5 ఫీట్ పెరిగింది. 5 అడుగులు పెరిగింది. 5 అడుగులు కూడాను కాయ కాయడం వల్ల మళ్ళీ ఇప్పుడు కుంగిపోయింది. అన్న, ఒకసారి మీ పేరు, మీ జిల్లా, మీ ఫోన్ నంబర్ చెప్పండి. అన్న, మాది వచ్చి జే పంగళూరు మండలం అన్న, ప్రకాశం జిల్లా, కసాపురం గ్రామం. నా పేరు వచ్చి రాఘవ. ఫోన్ నెంబర్ వచ్చి 8501981224. టోటల్ ఫైనల్గా ఇంకా మీరు మా యూట్యూబ్ చూసే రైతులందరికీ ఏం చెప్పగలుగుతారు చెప్పండి, ఒకసారి ఒక మాటలో చెప్పండి. నా సలహా అయితే కృష్ణారెడ్డి గారిని సంప్రదించండి. వాళ్ళు 100% సక్సెస్ఫుల్ పంటకు వచ్చి ప్రతి విషయంలో ఆయన సానుకూలంగా మనకి అన్ని సలహాలు ఇస్తుంటాడు. ప్రతి దానికి ఆయన అనుభవం ఉంది. మనం పాటించగలిగితే ఆయన సిస్టంలో 100కి 200% సక్సెస్ అవుతాం. అదేవిధంగా మీకు ఫీల్డ్ విజిట్లు కూడా ఉన్నాయా? ఎన్నిసార్లు వచ్చారు మీ పొలం దగ్గరకు ఆయన? మా పొలం దగ్గర అతను ఒక 10 సార్లు వచ్చి ఉంటాడండి. 10 సార్లు వచ్చారు. ఓకే. మరి మీతో పాటు ఎవరన్నా వేసిన రైతులు ఈ ఫీల్డ్ చూసి వాళ్ళ మాటల్లో ఏమంటున్నారు? ఇది అసలు ఇది ఎలా అనే దానికి వాళ్ళు అర్థం కాలేదు కొంతమందికి. ఎట్లా? ఇప్పుడు పక్కన రవి సీడ్స్ వాళ్ళు ఉందండి. రవి సీడ్స్ వాళ్ళది ఏంటిది? అది వాళ్ళు వచ్చి 4-5 వెరైటీలు ఉన్నాయి. మొన్నటిదాకా వాళ్ళు నవంబరు ఎండింగ్లో పెట్టారు. ఎక్కడది? ఇక్కడే అయిపోయింది. అక్కడ ఉంటుందా? పెద్ద చెట్టు ఉంది కదా. ఓకే ఓకే, హైవే మీద. ఏంటిది అది? వాళ్ళది ఆర్ఎండియా లేకపోతే ఏంటది? వాళ్ళు మామూలే కమర్షియల్ కింద చేశారు. కమర్షియల్ కింద వేశారు. ఓకే. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు వచ్చి మొన్న వచ్చాడు అతను. మేము ఇంత చేసినా కూడా వాళ్ళు మల్చింగ్ షీట్ ఆ టైపులో వేసారు మొత్తం. ఓకే, డ్రిప్ సిస్టమ్ మల్చింగ్ పద్ధతిలో వేసారు. ఈ సిస్టంలో మాకు ఇంత పంట రాలేదు, మాకు 20 వచ్చింది, నీకు 40 వస్తుంది, ఏంది తేడా అని అడిగారు. తేడా అయితే ఇలా ప్రతిభా బయటకు వాళ్ళని సంప్రదించండి. వాళ్ళు చెప్పిన విధానం వాడితే డ్రిప్ సిస్టంలో ఇంకా మెరుగ్గా ఉంటుంది పంట. ఇప్పుడు మనం మామూలుగా వేస్తున్నాం, వాళ్ళు డ్రిప్ కాబట్టి 100% సక్సెస్ ఇంకా సక్సెస్ అవ్వాలి. కానీ వాళ్ళు ఆ పద్ధతి ONBA పద్ధతి పాటించలేదు కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ ఫీల్డ్ చుట్టడం జరుగుతుంది. అవును. రాఘవన్న మాటలు విన్నారుగా. రవి హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వాళ్ళు, మీకు తెలిసే ఉంటుంది, మార్కెట్లో మంచి విత్తనాలు వాళ్ళు మార్కెట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని బ్రాండ్ వెరైటీలు వాళ్ళ ఈరోజు బంజారా అని ఇంకోటి అంటే చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. అలాంటి కంపెనీ వాళ్ళే మీకు హైవే కనిపిస్తుంది, నేషనల్ హైవే. ఆ హైవే మీద ఎక్కడైతే మీకు ఆ పెద్ద కంటైనర్ ఆగి ఉందో అక్కడ
చెన్నై కోల్కతా నేషనల్ హైవే. ఆ హైవే మీద ఆ కంటైనర్ ఆగిన దగ్గరే వాళ్ళది డైరెక్ట్ నేషనల్ హైవే మీద నుంచి ఆ ఫీల్డ్లోకి దిగుతారు. వాళ్ళది అక్కడ మొత్తం 10 ఎకరాలు, 10 ఎకరాల్లో 4 ఎకరాల్లో 4 వెరైటీలు వాళ్ళు ప్రయోగాత్మకంగా చేద్దామని చెప్పి డ్రిప్ సిస్టంలో మల్చింగ్ షీట్ వేసి ఉన్నారు. అలాంటి మంచి సీడ్లు ప్రొవైడ్ చేసే రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళే ఇక్కడికి వచ్చేసి ఈ ఫీల్డ్ విజిట్ చేసి ఇది ఎట్లా సాధ్యం, మీకు పచ్చిగా ఇంత ఎట్లా కోసారు, పండుగ ఇట్లా ఇన్ని క్వింటాలు రావడానికి అవకాశం లేదే, ఎట్లా వచ్చింది ఏంటని చెప్పేసి వాళ్ళే ఆశ్చర్యానికి లోనే ఇక్కడికి వచ్చి ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది. అంటే ONBA పద్ధతి పాటిస్తే ఈ విధంగా రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఒక సీడ్ కంపెనీ వాళ్ళే ఆశ్చర్యానికి గురయ్యే విధంగా ఉంది. కాబట్టి రాఘవన్న చెప్పినట్టు మొదటి నుంచి ONBA పద్ధతిలో లాస్ట్ వరకు మీరు కనుక పాటిస్తే 100% సక్సెస్ అవుతారు. అన్న టోటల్గా రాఘవన్న ఈ యూట్యూబ్ చూస్తున్న రైతు సోదరులకి ఒకసారి నువ్వేం చెప్పగలిగావు, ఈ ప్రోడక్ట్స్ వల్ల ఏమనిపించింది? ఈ ప్రోడక్ట్స్ వాడటం వల్ల నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా. సక్సెస్ఫుల్గా పంట పండింది. రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు, ఆయన ప్రోడక్ట్స్ వదిలినందుకు. మళ్ళీ కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు, అతను సలహాల ద్వారా నేను అన్ని చేయగలిగాను. మీరు ఎవరన్నా డౌట్స్ ఉంటే నాకు నెంబర్ కాంటాక్ట్ చేయండి, నేను వివరాలు అన్నీ చెప్తా. మాది వచ్చి ప్రకాశం జిల్లా జేపంగళూరు మండలం కసాపురం గ్రామం 8501981224 నా నెంబర్ వచ్చి. ఏ రోజు కాల్ చేసినా కూడా నేను మాట్లాడతాను. అదేవిధంగా రాఘవన్న చెప్పినట్టు చుట్టుపక్కల వాళ్ళు కానీ లాంగ్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా మీరు ఇది ఆశ్చర్యంగా ఉంది వీడియో కోసం చెప్తున్నారని మీకు డౌట్లు ఉంటే అద్దంకి కాన్స్టిట్యున్సీకి దగ్గరలో ఉంది, కసాపురం విలేజ్ నేషనల్ హైవే మీదనే ఉంటుంది. ఆశ్చర్యానికి యూట్యూబ్లో ఏదో చెప్తారని మీరు మోసపోయి కావద్దు. కావాలంటే మీరు డైరెక్ట్గా ఫీల్డ్ విజిట్ చేయండి. కాంటాక్ట్ రైతు నంబర్ చెప్పారు, ఆయనకు కాల్ చేయండి, లేదా నేను మేనేజర్ కృష్ణారెడ్డి ప్రతిభా బయోటెక్, నాకైనా కాల్ చేయండి, నేనైనా మీకు కరెక్ట్ అడ్రస్ ఇస్తాను. ఫీల్డ్ విజిట్కి వచ్చి చూడొచ్చు. మే నెల 9వ తారీఖులో మనం ఉన్నాం. జూన్ ఫస్ట్ వీక్లో లాస్ట్ కోతతో ఈ తోటని క్లోజ్ చేయబోతున్నాం. కావాలంటే వచ్చి విజిట్ చేయొచ్చు. ఏదో యూట్యూబ్లో ఒక చెట్టు పట్టుకొనో ఒక కొమ్మ పట్టుకొనో మీకు చెప్పేది కాదు. శ్రీనివాస్ టోటల్గా తోటంతా కవర్ చేయి. శ్రీనివాస్ కొంచెం కెమెరా పైకి లేపి తోట మొత్తం కవర్ చేయి, జూమ్ చేసుకో. ప్రతి ఒక్క చెట్టు మీరు చూడొచ్చు ఈ దిగుబడి అనేది ఎగ్జాక్ట్లీగా. అదేవిధంగా నేను మీకు ఇందాక చెప్పాను, మీరు రైతు చెప్పాడు ఏ జిల్లా, ఏ మండలం, ఏ ఊరు, ఫోన్ నెంబర్ కూడా చెప్పాడు. నా ఫోన్ నెంబర్ కూడా మా వాళ్ళు మీకు స్క్రీన్ మీద చూపిస్తారు. ఆ నెంబర్ కూడా కాల్ చేసి మీరు కావాలంటే వచ్చేసి టోటల్గా జూన్ ఫస్ట్ వీక్తో క్లోజ్ అవుద్ది తోట. కావాలంటే మీరు వచ్చి విజిట్ చేయొచ్చు. శ్రీనివాస్ త్రూఅవుట్ కవర్ చేయి తోట. మనం ఒక చోట నుంచి చూపిస్తే ఒక చెట్టు ఒక కొమ్మ చూపించారని చెప్తారు. త్రూఅవుట్ చేను మొత్తం 2 ఎకరాలు కవర్ చేయి చుట్టూతా. ఇప్పుడు ఈ చేనుకి 2 ఓనర్లు ఉన్నారు. ఒకళ్ళు కౌలుకి ఇచ్చిన రైతు, ఇంకొకళ్ళు కౌలుకి తీసుకున్న రైతు. అన్న పేరు దూలిపాళ్ళ సుబ్బారావు గారు, అన్న పేరు రాఘవ. ఈ ఫీల్డ్ కౌలుకి ఇచ్చిన ఓన్ ఫీల్డర్ ఎవరంటే ఈయన సుబ్బారావు అన్న దూలిపాళ్ళ. ఆయన కౌలుకు తీసుకుని వేస్తున్న రైతు. ఇప్పుడు ఈరోజు ఎన్నిసార్లు చూసారన్న ఈ చేనుకి వచ్చి? మీరు వస్తానే ఉంటారా? రోజు వచ్చి చూసిపోతుంటారా? ఈ పంట పండిందా, మిర్చి పంట, లేకపోతే ఏమైనా ఒడిదుడుకులు నీ రాగ పెట్టున్నాడా, ఏం చేస్తాడా? కౌలు సక్రంగా మన కౌలు సక్రంగా అందుతారే. అదే అదే డిసెంబర్ టైంలో చూసినప్పుడు వాళ్ళు పీకేసే విధానంలో ఉంది. అటువంటిది మీ సజెషన్ మీద మీ ఫాలోవర్స్ చేసి లైన్ చేసుకున్నాడు. మేము కళ్ళారా చూస్తున్నాం. అది టోటల్గా అయితే మీరు 2 రోజులకి వస్తారా? కాలంలో ఇప్పుడు సాటిస్ఫైగా ఇంత మాత్రం పంట మేము దగ్గరలో చూడాలి. ఓకే, మీ అద్దంకి కాన్స్టిట్యున్సీ దగ్గరలో ఎక్కడ చూడాల? అంతా పీకేసే విధానంలో ఉన్న తోటని ఈ విధంగా వచ్చిందంటే గొప్ప కదా. మీరు ఆశ్చర్యపోయారా? లేకపోతే మీరు ఈ ఊరేనా, పక్కూరా? ఈ ఊరే, కశ్యాపురమేనా? మరి 100 క్వింటాలు కోసాడా? పచ్చికాయ పండుగాయ కూడా కోసాడా? 40. మరి ఇప్పుడు ఉన్న ఇదంతా దిగుబడి ఎంత వస్తుంది అంటారు? ఇంకా ఉన్న పచ్చికాయ పండుగాయ అతను అంటే పండించే మనిషి కూడా ఆయనకు ఆలోచన ఉంటుంది. 30 దాకా చెబుతున్నాడు. అంటే 30-35 దాకా అయితే తగ్గదు.
100%. ఇందాక మీరు ఏదో డౌట్ అడిగారు. ఓఎన్బి అని చెబుతున్నారు కదా, అహో ఓకే, మేము చెప్పే మా విధానం తెలియదు కదా. రైతులకు తెలియదు కదా. మా విధానం వచ్చేసి ఓఎన్బిఏ అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్. ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయంలో ఆర్గానిక్ అని చెప్పేసి ఒక భూతంలాగా చూపించి ఎన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్లు అని చెప్పేసి ఒక భూతంలాగా చూపించేసి ఆర్గానిక్ అని దాన్ని హైలైట్ చేశారు. ఓన్లీ ఆర్గానిక్ వల్ల పంట రాదు. ఆర్గానిక్ అంటే సేంద్రియం అంటే ఎరువులు. ఏ ఎరువులు? బర్రెరు, గొర్రెరు, లేదా మన జీలుకలు, జొన్నలు వేసి రొటావేటర్ చేసి భూమిలో వేసుకునేది. ఆర్గానిక్ అనేది, సేంద్రియం అనేది భూమి కోసం మాత్రమే. అది ఆర్గానిక్ మిరపకాయ ఉండదు, ఆర్గానిక్ పాలు ఉండవు, లేకపోతే ఆర్గానిక్ మామిడికాయ ఉండదు. పండించే విధానంలోనే భూమికి కావాల్సింది ఆర్గానిక్ అంటే సేంద్రియం, మొక్కకు కావాల్సింది పోషకాలు. అదే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్. ఇక్కడ మనం భూమికి కావాల్సిన దాన్ని అందిస్తున్నాము, మొక్కకు కావాల్సిన పోషకాలు అందించి దాన్ని సమపాలనలో చేసి మనకు కావాల్సిన దిగుబడిని తీసుకుంటా ఉన్నాం. చాలామంది రైతులు ఏంటంటే ఈ ఓఎన్బిఏ పద్ధతి అంటే ఏందని వాళ్ళకి తెలియదు, మనం చెప్పినా కానీ వాళ్ళకి మైండ్లోకి ఎక్కదు. ఎవరన్నా వచ్చి ఆర్గానిక్ మిరపకాయలు అంటే ఓహో ఇది ఆర్గానిక్ మిరపకాయలు కావాలనుకుంటారు. ఆర్గానిక్ మిరపకాయలు అనేది ఉండదు. ఆర్గానిక్ అంటే సేంద్రియం అనేది భూమి కోసం, పోషకాలు అనేది మొక్క కోసం. ఈ రెండింటిని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేస్తామో మనకు పంట కరెక్ట్గా వస్తుంది. మొక్క కూడాను తెగుళ్ళు వచ్చినా, దోమలు వచ్చినా, పురుగులు వచ్చినా తట్టుకుంటుంది. ఇందా మీరు చెప్పారు చూడండి, డిసెంబర్ నెలకి అయిపోవచ్చింది, ఇంక ఇది తీసేయమంటున్నారు, ఇంకేం లేదంటున్నారు అనుకున్నారు. కానీ ఇది దాన్ని రొటేట్ చేసి మళ్ళీ ఎట్లా తీసుకొచ్చామంటే కారణం అదే, మనం భూమికి ఏం కావాలో ఇచ్చాం, భూమిని క్లారిటీ చేసి క్లియర్గా ఉంచాం. అలాంటప్పుడు ఎందుకు రాదు? ఎక్కడికి పోతుంది? రాక వస్తుంది. 1-2 ఒడిదుడుకులు వచ్చినా మళ్ళీ తిరిగి సమతుల్యంగా అందించేసాం. మొక్క కావాల్సిన పోషకాలు అందించాం, భూమికి కావాల్సిన సేంద్రియం అందించేసాం. అందువల్లనే ఇది సక్సెస్ అవ్వడానికి కారణం. టోటల్గా మీకు ఎన్ని ఎకరాలు ఉందన్న? 10 ఎకరాలు ఉంది. ఇక్కడ 4 ఎకరాలు ఉంది, ఇతనే చేస్తున్నాడు. 4 ఎకరాలు ఇతనికే ఇచ్చారు. మిగతా 6 ఎకరాలు ఏం చేశారు? 6 ఎకరాలు సుబాబుల కింద 6 ఎకరాలు సుబాబుల కింద ఉంది. ఇప్పుడు ఈ 4 ఎకరాలు ఈ అన్నకే ఇచ్చారు. ఈ 4 ఎకరాలు ఇచ్చి మీరు అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటారు తోటలు ఎట్లా ఉన్నాయి, రైతులు ఏం చేస్తున్నారు ఏందనే చూస్తూ ఉంటారు. టోటల్గా అయితే మీకైతే సాటిస్ఫై అనిపించిందా? మిగతా బ్రహ్మాండంగా ఉంది. మిగతా రైతులకు కూడా మీరు చెప్పగలుగుతారా? ఇక్కడ ఎక్కువ మా సుబాబులే అండి. ఇతను ఒక వేసింది రైతు, మా ఊరు అతను ఇంకొక అతను, ఇద్దరే వేసింది. ఓకే, వీళ్ళిద్దరే వేసారు. అతను కూడా చూసిపోతుంటాడు. అతని మైండ్లో కూడా ఉందేమో మిమ్మల్ని ఫాలో అయ్యి మీ సజెషన్ తీసుకునే విధానంలో ఉంది. ఓకే, అతనైతే మా పద్ధతిలోకి రాలేదు. ఈ ఊర్లో రాఘవన్న ఒక్కడే వచ్చాడు. రాఘవన్న కూడా 3 years నుంచి రాఘవన్న మా ఓఎన్బిఏ పద్ధతిలోనే వాడుతూ ఉన్నారు. మంచి దిగుబడులే తీస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కొంచెం అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి పెరిగిందనమాట. మీరు అన్నట్టే డిసెంబర్లో కాదని చెప్పి అనుకున్నారు, కానీ అప్పటికే పచ్చికాయ కోసేశారు. టోటల్గా అయితే మీరు కూడా సెంటర్లో కూర్చున్నప్పుడు చెప్పొచ్చు ఓఎన్బిఏ వాడుకోవచ్చు, ఆ పద్ధతిని ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి. ఇంకెవరైనా కొత్త రైతులు ఉన్నా కానీ వేసేవాళ్ళు ముందుకు వచ్చినా కానీ మాకు వేసేవాళ్ళకి అటు పౌడు అటు మా రిలేటివ్స్ ఉంటారు. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకేనా, ఈ కొమ్మలో రావడానికి ఛాన్స్ లేదు, కూడా అంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి రావడానికి కూడా ముందుకు రావడానికి కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఇంత కాయించుకొని జస్ట్ తగిలితే ఎక్కడ ఇదైపోతుంది అనే ఆలోచనలో ఉన్నాం. ముందు కొట్టాలంటే 3 గంటల టైం పడుతుంది. అది 2 ఎకరాలు చేయదు.